ఈ రోజు మనం ఓట్ మీల్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్లీ నేను నిన్న నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, బట్ ఆఫీస్ నుంచి లేట్ వచ్చి మర్చిపోయినా. సో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తా చూడండి. చాలా సింపుల్. మీరు బౌల్ తీసుకోండి, అందులో మీకు ఎంత ఓట్స్ కావాలో అంత తీసుకోండి. నేనైతే ఒక 80 grams ఆఫ్ ఓట్స్ వేసుకుంటున్నా అండ్ 1 స్పూన్ ఇంట్లో చేసిన పీనట్ బటర్ వేసుకుంటున్నా అండ్ ఒక చిన్న కప్ పాలు అరౌండ్ ఒక 130 ml ఉంటుంది అండ్ మళ్ళీ ఒక స్పూన్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్, ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ షుగర్ అండ్ కొంచెం సాల్ట్, ఈ రెండు కూడా ఆప్షనలే. మీకు టేస్ట్ కావాలంటే షుగర్ సాల్ట్ వేసుకోండి, నాకు టేస్ట్ అంత అవసరం లేదనుకుంటే జస్ట్ సాల్ట్ వేసుకోండి చాలు. నేనైతే టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలంటే ఓట్స్ మొత్తం మునిగిపోవాలన్నలా. మీకు కావాలంటే మొత్తం మిల్క్ కూడా పోసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే కొంచెమే మిల్క్ పోసుకున్నా, అది కూడా జస్ట్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ కోసం. ఒకవేళ మీరు నాలాగా నైట్ అంతా సోక్ చేసి పెట్టుకుంటామంటే నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, అది రాత్రి అంతా ఉంటుంది కాబట్టి మంచిగా సోక్ అయిపోతుంది ఓట్స్ వాటర్లో. ఒకవేళ జల్దీ ఇన్స్టెంట్గా అయిపోవాలనుకుంటే హాట్ వాటర్ పోసుకోండి అండ్ ఈ ఓట్స్ని ఒక 30-40 minutes పక్కకు పెట్టండి. ఈ గ్యాప్లో మంచిగా సోక్ అయిపోతుంది. ఈ గ్యాప్లో నేను అయితే పోయి వర్కౌట్ చేసుకుంటా. వర్కౌట్ చేసే ముందు ప్రీ వర్కౌట్ తినాలి. ప్రీ వర్కౌట్ వచ్చేసి 2 bananas అండ్ ఒక బ్లాక్ కాఫీ. వర్కౌట్ స్టార్ట్ చేసినాం కదా, మెల్లిమెల్లిగా మనకి మన ఓల్డ్ స్ట్రెంత్ వస్తుంది. మంచిగా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నా, మెల్లగా బాడీ అయితే షేప్ అవుతుంది. కానీ ఇంకా స్ట్రెంత్ రావాలి, అది కూడా మెల్లగా వచ్చేస్తుంది. సో నో వరీస్. కానీ పుల్అప్స్ సరిగ్గా వస్తలేవు. ట్రై చేస్తున్నా, ఎప్పుడు 6 reps దగ్గర అయిపోతున్నా. కష్టం మీద 7th rep ట్రై చేసిన కానీ ప్రాపర్గా రాలేదు. ఇంకా ఆర్మ్స్ కోసం బైసెప్ అండ్ ట్రైసెప్కి ఒక వార్మ్ సెట్ కొట్టిన అండ్ మళ్ళీ బైసెప్కి సింగిల్ ఆర్మ్ డంబుల్ అండ్ హామర్ కర్ల్స్ కొట్టిన అండ్ ట్రైసెప్ కోసం అయితే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కొట్టిన. మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ తోటి ఇంకా వర్కౌట్స్ పెంచాలి. మన స్ట్రెంత్ పెరగంగానే మెల్లిమెల్లిగా వర్కౌట్స్ పెంచుదాం. అండ్ మళ్ళీ బ్యాక్కి 3 sets బెండ్ రోస్ కొట్టిన అండ్ నాకు బ్యాక్ కొడుతుంటే మైండ్ మజిల్ కనెక్షన్ కూడా వస్తుంది. మన మజిల్స్కి మంచి వెయిట్ పడుతుందని అర్థం. ఫస్ట్ మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సరిగ్గా టైం కుదరట్లేదు మనకి వర్కౌట్ అండ్ డైలీ లైఫ్ మేనేజ్ చేయడానికి. అండ్ మన ఎగ్స్ స్టాక్ కూడా అయిపోయింది అండ్ చికెన్ కూడా తెచ్చుకోవాలి. సో పోయి చికెన్ తెచ్చుకున్నా 60 rupees. అట్లనే ట్రే ఎగ్స్ కూడా తీసుకున్నా. ఈసారి ట్రే ఎగ్స్ 170 rupees ఉంది, పర్లేదు బెటరే. కొన్ని రోజుల ముందు ఎగ్స్ రేట్స్ చాలా ఎక్కువ ఉండే అండ్ మళ్ళీ ఎగ్స్ బాయిలింగ్ పెట్టిన. ఫ్రెష్ అప్ అయిపోయి మనం ఓట్స్ చేసుకున్నాం కదా, సో అది ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన. చూసారా ఓట్స్ సోక్ అయినాక ఎంత థిక్ అయిందో. ఫస్ట్ ఇట్లా వాటర్ ఉండే కానీ మంచి సోక్ అవ్వగానే ఇట్లా మంచి టెక్స్చర్ వచ్చింది. ఓట్స్ ఎంతసేపు సోక్ అయితే అంత టెక్స్చర్ వస్తుంది అండ్ ఓట్స్ థిక్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక ఓట్స్ అండ్ ఎగ్స్ తినేసి ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ ఎపిసోడ్లో ఓట్స్ గురించి చెప్పిన కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో దేని గురించి చెప్పాలో కామెంట్ చేయండి.